హైదరాబాద్ లో సురానా గ్రూప్ చైర్మన్ డైరెక్టర్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై ఈడీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో తనిఖీలు చేస్తున్నారు. సురానా గ్రూప్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ పై దాడులు చేస్తున్నారు. డెవలపర్స్ ఎండీ సతీష్ చంద్రగుప్తా నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సురానా గ్రూప్స్ కి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. హైదరాబాద్ లో సురానా గ్రూప్ చైర్మన్ డైరెక్టర్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. అలానే సాయి సూర్య డెవలపర్స్ ఆఫీస్ లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడులు ఏమన్నా డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారా? సురానా గ్రూప్ పైన మరొకసారి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్ ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అయితే చెన్నైలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి దాదాపు 3,000 కోట్ల పైచిలకు రుణంగా తీసుకున్న సురానా గ్రూప్ ఆ తర్వాత డబ్బుల్ని తిరిగి చెల్లించకపోవడంతో అప్పుడు ఎస్బీఐ బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ మేరకు దీనిపైన మనీ లాండరింగ్ హవాలా జరిగిందన్న నేపథ్యంతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే చెన్నై ఈడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ రోజు సురానా గ్రూప్ కంపెనీలతో పాటు ఆ సంస్థకు సంబంధించిన షెల్ కంపెనీలు అన్నింటిలో కూడా దాదాపు 4 షెల్ కంపెనీల్లో కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటివరకైతే పెద్ద మొత్తంలో ఏదైతే డాక్యుమెంట్ అయితే స్వాధీనపరుచుకున్నారు. అయితే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పవర్ జనరేషన్ లో అత్యున్నత పేరు ప్రఖ్యాతి గంచింది. అయితే ఆ పవర్ జనరేషన్ కోసం రుణం తీసుకున్న సురానా కంపెనీ ఆ డబ్బుల్ని దానికోసం వినియోగించకుండా ఇతర కంపెనీలకు అంటే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి డబ్బులు మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించి ఆ మేరకు కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేసినప్పుడు 22 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసినప్పటికీ ఫర్దర్ గా ఎలాంటి ఆస్తులు లభ్యం కాలేదు. కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ కంపెనీ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం కూడా షెల్ కంపెనీలు దాదాపు చాలా పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీలకు డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసిందని అధికారులు గుర్తించారు. అయితే చెన్నైలో వీళ్ళింట్లో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలో గతంలో సోదాలు నిర్వహించినప్పుడు దాదాపు 400 కిలోల పైచలకు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత బంగారం మిస్సుకోవడంతో అప్పుడు అక్కడ కోర్టు కూడా తీవ్ర స్థాయిలో తప్పడింది. అయితే ఇప్పుడు చూసినట్టు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు 4 షెల్ కంపెనీల పైన సురానా సంబంధించిన 4 షెల్ కంపెనీలో ఇప్పటికీ మొత్తంగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఈ రోజు రేపు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. చెన్నైతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.